చదువుకోనివ్వండి, చదువు కొనివ్వకండి. విశాఖ నగరంలో పాఠశాలలు తెరిచారు. ప్రైవేటు యాజమానులు వ్యాపారం మొదలెట్టారు. ప్రభుత్వ పుస్తకాలు వద్దట, తాము చెప్పిన పబ్లికేషన్స్ బుక్స్ మాత్రమే కొనాలట. అదేమో వందల్లో ఉంటుంది, అయినా తప్పదు. స్టాండర్డ్ పేరుతో బాధుడన్నమాట. పోనీ పుస్తకాలే కదా అనుకుంటే వేసుకునే యూనిఫామ్ కూడా వీరబాదుడై కూర్చుంది. తాము చెప్పిన సూచించిన దుస్తులే వేసుకోవాలని హుకుం జారీ చేస్తారు. ఇంకేముంది, అది మతక బట్ట అయినా మామూలు వస్త్రమే అయినా కొనాల్సిందే. ఈ బాధుడు అంతా ఇంతా కాదు, అది తల్లిదండ్రులకు తలకు మించిన భారమే. అది కూడా ఎంతంటే స్కూలు వాళ్ళు చెప్పిన చోట కొనే యూనిఫామ్ రేటుకు బయటకుంటే కనీసం 4 జతలు వస్తాయి. అయినా తప్పదు, స్టాండర్డ్ కదా. ఇదంతా ఒకెత్తైతే బ్యాగ్లు, బూట్లు, టైలు, ఇంకా వీలైతే ప్రాజెక్ట్ వర్క్ బుక్లు వగైరా పేరుతో బాదుడే బాదుడు. మీ పిల్లల కోసం అంటూ ₹1000 బుక్కు పిండి వసూలు చేస్తాయి ఈ ప్రైవేటు యాజమాన్యాలు. ఇంత టిప్ టాప్గా స్కూల్కి వెళ్తే అక్కడేమైనా మంచిగా ఉంటుందా అంటే అది అడగకూడదు. ఇరుకు గదులు, విరిగి ఊగులాడే బెంచీలు, వీలైతే నేల మీదే సిట్టింగులు తప్పదు. ఇదేమని అడగలేం, ఎందుకంటే స్టాండర్డ్. మరి ఎంత జరిగాయా అక్కడ టీచర్లు ఏమన్నా ప్రొఫెషనల్సా అంటే అది డౌటే. ఎవరినో తీసుకువచ్చి టీచర్లుగా పెడతారు. వాళ్లకు అకాడమిక్ కోచింగ్ ఉండదు, భాష సరిగ్గా రాదు. వర్క్ బుక్ ఇచ్చేసి రాయించడం తప్ప అర్థమయ్యేలా చెప్పే ఓపిక ఉండదు. ఇలా ఎన్నో అవలక్షణాలు ఉన్న ఆ పాఠశాలలంటే మన పేరెంట్స్కు క్రేజ్. ఎందుకంటే స్టాండర్డ్ కనుక. విద్య వ్యాపారం అయిపోతే చదువులు కూడా ఇలా కాస్ట్లీ కాక మానదు. మంచి ప్రభుత్వ పాఠశాలలో అయినా అన్ని వసతులుంటే అదే మంచిది. ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. ప్రముఖ పదవులు సిద్ధించలేదా? మరి ప్రైవేటు పాఠశాలలోనే చదివితేనే చదువా? ఆలోచించుకోండి. మీ పిల్లలను చదువుకోనివ్వండి, చదువు కొనివ్వకండి.